ఎక్స్ వేదికగా ప్రధాని మోడీ కీలక ట్వీట్ చేశారు. పేపర్ లీకులపై ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం తీసుకుందని అన్నారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు మోడీ ఆదేశించారు. ఎక్స్లో ప్రధాని మోడీ పోస్ట్ చేశారు. ఎక్స్ వేదికగా ప్రధాని మోడీ కీలక ట్వీట్ చేశారు. పేపర్ లీకేజీలకు సంబంధించి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం తీసుకుందని తెలియజేశారు. ఇక అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు మోడీ ఆదేశించారు. నిందితులకు కఠిన శిక్ష విధిస్తామని కూడా ఎక్స్ పోస్ట్లో తెలియజేశారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. యువత సంక్షేమం భవిష్యత్తు కంటే ముఖ్యమైనదేమీ లేదని కూడా ఆ పోస్ట్లో పేర్కొన్నారు. ఎక్స్లో ప్రధాని మోడీ పోస్ట్ చేశారు. ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. పేపర్ లీకేజీలకు సంబంధించి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు కేంద్ర నిర్ణయం తీసుకుందని తెలియజేశారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి అందిస్తారు. రాజు, మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక అంశాలను యువత విషయంలో ప్రస్తావిస్తూ ఎక్స్ లో ట్వీట్ చేశారు. ముఖ్యంగా యువత సంక్షేమం, వారి భవిష్యత్తే కంటే ముఖ్యమైనది ఏది కూడా లేదన్న విషయాన్ని ప్రధాని స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాదు, ప్రశ్న పత్రాల లీక్ కేసుల్లో ప్రమేయం ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా కఠినమైనటువంటి శిక్షలు విధించేందుకు కీలకమైనటువంటి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు కూడా ప్రధానమంత్రి ట్వీట్ చేశారు. మరోవైపు ఈ అవసరమైన చర్యలన్నీ కూడా తీసుకోవాలని అధికారులకు ఆదేశించాము. యువత ఎవరు కూడా ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. పేపర్ లీకేజ్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు అంటూ కూడా ప్రధానమంత్రి స్పష్టం చేశారు. యువత భవిష్యత్తుతో చెలగాటం ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళను ఎవరిని కూడా ఉపేక్షించం, ఖచ్చితంగా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామనే విషయాన్ని కూడా స్పష్టం చేస్తూ ప్రధానమంత్రి కీలకమైనటువంటి నిర్ణయాలను ఎక్స్లో ట్వీట్ చేశారు. అంటే గత కొంతకాలంగా, అంటే దాదాపు నెల రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో నీట్ పేపర్ లీకేజీకి సంబంధించినటువంటి వ్యవహారంలో యువత చేస్తున్నటువంటి ఆందోళన ఇది పెద్ద ఎత్తున విధ్వంసానికి దారితీస్తుంది. అంతేకాదు, ఎంతోమంది యువత ఆందోళనతో దేశ రాజధానికి చేరుకోవడము, పార్లమెంటు వైపు వెళ్ళేటటువంటి ప్రయత్నాలు, మరోవైపు జంతర్ మంతర్ వద్ద కూడా ఆందోళన ఉద్రిక్తంగా మారుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో యువత ఖచ్చితంగా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఉద్యోగాల కోసం వాళ్ళు పరీక్షలు రాసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో అటువంటి యువత రోడ్లు ఎక్కడం సరైంది కాదు అనే విషయాన్ని మొదటి నుంచి అటు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తూనే ఉంది. అందులో భాగంగా ఇప్పటికే అటు జేపీ నడ్డాతో పాటు ఇతర మంత్రులు సైతం స్పష్టంగా యువత అందరూ కూడా పూర్తి స్థాయిలో ఆందోళన విరమించాలి. వాళ్ళు చెప్తున్నటువంటి డిమాండ్స్, అంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఈ సమస్య పరిష్కారం కాదు, ఈ సమస్యలో ఉన్నటువంటి మూలాలను వెతికి పట్టుకుని మళ్లీ ప్రశ్నపత్రం లీక్ కాకుండా చూడాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అంతేకాదు, నీట్ పేపర్ లీకేజ్ తర్వాత ఎవరైతే ఆందోళనతో ఆత్మహత్యలు చేసుకున్నారో వాళ్లకు నష్టపరిహారం చెల్లించేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో దానికి అనుగుణంగానే ప్రధానమంత్రి, అంటే ఏ విధంగానైతే 4వ రోజు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి మరికొద్ది సేపట్లో, కానీ ఏ ఒక్క రోజు కూడా బిజినెస్ సాగుతున్నటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది, నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారం పైన పార్లమెంటు ఉభయ సభల్లో తాము చర్చకు సిద్ధంగా ఉన్నాము, ప్రతిపక్షాలు సహకరించాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. సో ఫైనల్ గా ప్రధానమంత్రి సైతం ఈ విషయంలో కీలక స్టేట్మెంట్ ఇస్తూ ఎక్కడైతే ప్రశ్నపత్రాల లీకేజ్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో వెంటనే శిక్షలు తీసుకునేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నామనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. భోగి, థ్యాంక్ యూ రాజు.